వందనాలండి. ఈరోజు మే 15 యాజకుడైన అహీమెలెకు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మొదటి సమూయేలు 21, 1వ వచనం, 6వ వచనం. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు నొద్దకు వచ్చెను. 6వ వచనం. అంతటి యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా, వెచ్చటి రొట్టెలు వేయు దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికిచ్చెను. ఏలి మనోడైన అహీమెలెకు ఇక్కడ ఇంకొక 85 మంది యాజకులతో కలిసి నోబులో పరిచర్య చేస్తుండేవాడు. అహీమెలెకు పేరు ఇక్కడ మొదటిసారి చెప్పబడి ఉంది. అతని ధర్మశాస్త్ర చట్ట విరుద్ధంగా సన్నిధి రొట్టెలు దావీదుకి ఇవ్వవలసి వచ్చింది. చట్ట ప్రకారం అయితే తీసివేసిన రొట్టెలు కేవలం యాజకులు మాత్రమే తినవలసి ఉంది. అది లేవియకాండం 24, 5-9 వరకు చెప్పబడి ఉంది. అయితే అహీమెలెకు దావీదు ప్రాణము అవసరత మతపరమైన ఆచారాలకు మించినది అని గ్రహించి అభిషేకించిన రొట్టెల్ని ఇచ్చాడు. ఈ చర్య ఆ చట్టం కంటే ఉన్నతమైనది. అదే ప్రేమను గురించిన ఆజ్ఞ. లేవియకాండం 19-18లో రాయబడి ఉంది. శతాబ్దాల తర్వాత యేసుప్రభు ఈ సంఘటనను జ్ఞాపకం చేస్తూ దేవుని చట్టాలను కనికరంతో నెరవేర్చాలి అని చెప్పాడు. మంచి చేయుట, ప్రాణాన్ని కాపాడుట దేవుని ఉన్నతమైన చట్టాలని చెప్పాడు. మత్తయి 12:1-8 వరకు, లూకాసు వార్తలో కూడా ఉంది ఈ మాటలు. 6వ అధ్యాయము 1-5 వరకు. ఆనాడు అక్కడ జరిగిన సంఘటనల ద్వారా ఆనాటి యాజకత్వం ఎంత హీన దశలో ఉందో తెలుస్తోంది. మందసం చుట్టూ యాజకత్వము జరిగేది, కానీ నోబులో మందసం లేకుండానే కొన్ని రకాల ఆచారాలు జరుగుతుండేవి అని తెలుస్తోంది. దావీదు సౌలు బారి నుండి పారిపోతున్నప్పుడు అక్కడికి వెళ్ళి తన మనుషుల కొరకు తిండి, ఒక కత్తి కావాలని అడిగాడు. సన్నిధి రొట్టెలతో పాటు ఏఫోదు వెనుక ఉన్న గొల్యాతు ఖడ్గం ఇచ్చాడు అహీమెలెకు. అయితే అక్కడ మందసం ఉన్నట్లు చెప్పబడలేదు. గిబియాలో మందసం అప్పుడుందని మనకు తెలుసు. గిబియాలోని యాజకులు మందసానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదు. అయితే నాశనానికి దగ్గరయ్యే రోజుల్లో కూడా కొంతమంది యాజకులు నమ్మకస్తులుగా ఉన్నారు. అలాంటి నమ్మకస్తుల గుంపులో నోబులోని యాజకుల గుంపు అటువంటిది. ఆ దినాన దోయేగు అనే సౌలు సేవకుడు ఒకడు అక్కడ ఉన్నాడు. అతను ఈ జరిగిన సంఘటనలంతా వెంటనే వెళ్ళి సౌలుకు చెప్పాడు. వెంటనే ఆ యాజక గుంపును తన యొద్దకు రమ్మని ఆదేశించాడు సౌలు. దావీదుని గురించిన విషయాలు తనతో వారు చెప్పలేదనే వంకతో అందరికీ మరణశిక్ష విధించాడు. సౌలు యొక్క కావలివారు వారిని చంపడానికి ఇష్టపడలేదు. అందుకని దోయేగు 85 మందిని యాజకులను చంపేశాడు. నోబుల్లో ఉండే వాళ్ళందరినీ కూడా చంపేశాడు. ఈ సంఘటన మనకు ఒక ప్రాముఖ్యమైన పాఠం నేర్పుతుంది. మనము అనుదిన జీవితాల్లో ఎన్నో రకాల వ్యక్తులను కలుస్తూ ఉంటాం. వారి మాటలు, చేతలు, నడవడి మన పైన మంచికో చెడుకో శాశ్వతంగా ప్రభావం చూపుతాయి. బైబిల్లో అనేక హెచ్చరికలు విశ్వాసులు ఎలా నడుచుకోవాలో చెప్పుటకు ఇవ్వబడి ఉన్నాయి. ఆ హెచ్చరికలు ఉదాహరణలతో పాటు ఇవ్వబడి ఉన్నాయి. యేసుప్రభు యోహాను 13:15లో ఈ సంగతి చెప్తూ, నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగ చేసి తిని అన్నాడు. అన్నీ కూడా బైబిల్ ప్రకారం మనం నేర్చుకోగలిగితే మన జీవితాలు దేవునికి ఇష్టమైన రీతిగా ఉంటాయి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, అహీమెలెకులాగా కనికరంతో కూడిన ప్రవర్తన మాది ఉండేటట్టు చేయమని, పరిణామాలు ఎలా ఉన్నా కూడా మంచికి మాత్రమే నిలబడేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.